ఆంధ్రప్రదేశ్ కురుపాం నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ కురుపాం నియోజకవర్గం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి. అనంతపురం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఎస్పీ జగదీష్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గారికి ఇంకా ఇతర పెద్దలకు గౌరవ వందనాలు సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణ గురుకుల పాఠశాల ఉపయోగించి అల్లరి మొక్కలను చెదరగొట్టేటువంటి ప్రత్యేక వాహనం, వజ్ర వాహనం. ఆ తర్వాత అల్లరి మొక్కలను చదువు గురైనటువంటి మహిళలకు మెరుగైన సేవలు అందించడం కోసం శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించని ఫార్మర్ రిజిస్ట్రీ వంటి వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను ప్రదర్శిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. జేడి రవికుమార్ గారు పతాకాన్ని పట్టుకొని శాఖను ముందుకు నడిపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అన్నటువంటి నినాదాలతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ వందనాలు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సూపర్ 6 పథకాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన మన జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచుటకు సంతోషిస్తున్నాను. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం క్రింద ఈ ఏడాదిలో సుమారు 2.76 లక్షల మంది రైతులకు 382 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో 80% రాయితీతో 28 కిసాన్ డ్రోన్లను అందజేశాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 49,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించాం. ఉద్యానవన పంటల సాగులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలుపడానికి సంతోషిస్తున్నాను. దీనిని మరింత ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా 3,847 మంది రైతులకు 8,46,00,000 రూపాయల లబ్ధి